నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ కంటెంట్ వీడియో. మనం జనరల్గా బంగారం, గోల్డ్ అనగానే కర్ణాటకలోని కేజీఎఫ్ లేదా సౌత్ ఆఫ్రికా గనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం గోల్డ్ పేరు ప్రస్తావన రాగానే. కానీ ఇప్పుడు మన పక్కనే మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి అతిపెద్ద గోల్డ్ హబ్ రూపుదిద్దుకోబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 టన్నులు 50 టన్స్ ఆఫ్ గోల్డ్ నిల్వలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్న ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ఏపీలో రావటానికి సిద్ధంగా ఉంది. దీని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 9,000 కోట్ల రూపాయలు. ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. అంతేకాదు, భారతదేశ చరిత్రలోనే పూర్తి స్థాయి ఉత్పత్తికి సిద్ధమైన మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని ఇదే. కేజీఎఫ్ బంద్ అయి చాలా సంవత్సరాలైంది. అసలు ఈ బంగారు కొండ ఎక్కడుంది? దీని వెనక ఉన్నటువంటి ఆస్ట్రేలియా, చైనాకి కనెక్షన్ ఏంటి? ఒక కేజీ బంగారం తీయటానికి ఎన్ని వందల టన్నుల లేదా ఎన్ని కేజీల మట్టిని బయటికి తీసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి? ఈరోజు ఈ వీడియోలో ఈ సంచలనాత్మక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రతి ఒక్క ఇన్సైడ్ సీక్రెట్ని డేటాతో సహా మీ ముందు విశ్లేషణ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక మొదలుగా పాయింట్ నెంబర్ 1, రాయలసీమ గడ్డ రతనాల గర్భం అని మరొక్కసారి నిరూపితమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామంలో సుమారుగా 598 హెక్టార్స్ భారీ విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. ఇక్కడో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ జొన్నగిరి బెల్ట్ కేవలం గోల్డ్కి మాత్రమే కాదు, వజ్రాలకి కూడా పుట్టినిల్లు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వజ్ర కరూర్ ప్రాంతం ఈ జొన్నగిరికి చాలా దగ్గరలో ఉంది. ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. వర్షాకాలం వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పటికి కూడా అక్కడ పొలాల్లో స్థానికులు కోట్లాది రూపాయల వజ్రాలు వెతుకుతూ ఉంటారు. పొలాలు మొత్తం చాలామంది వెళ్ళి, అంటే ఒకే ప్రాంతంలో ఇటు వజ్రాలు ఇటు బంగారం రెండు లభించే ప్లేస్ ఇది. అందుకే బ్రిటిష్ కాలం నుంచే ఈ ప్రాంతంపై అందరూ కన్ను పడింది. కానీ ఇప్పుడు అత్యధిక ఆధునికత టెక్నాలజీతో ఇది రియాలిటీలోకి వచ్చింది. ఇప్పుడు అసలైన డేటా వివరించే ప్రయత్నం చేద్దాం. ఈ జొన్నగిరి మైనింగ్లో బంగారం ఏది కూడా, బంగారం అనగానే గనులు అనగానే నేరుగా నిధిలాగానో బిస్కెట్ల రూపంలోనే ఇట్లా తవ్వితే దొరకదు. భూమి పొరల్లోంచి తీసే ప్రతి ఒక్క టన్ను అంటే 1000 కిలోల గట్టి శిలలను, మట్టిని అత్యాధునికత మిషన్లో పెట్టి రాత్రింబవళ్ళు ప్రాసెసింగ్ చేస్తే అందులో నుంచి కేవలం 2 నుంచి 4 గ్రాముల ప్యూర్ గోల్డ్ మాత్రమే బయటికి ఎక్స్ట్రాక్షన్గా వస్తుంది. అంత ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. ఒకే ఒక్క కేజీ స్వచ్ఛమైన బంగారం కావాలంటే దాదాపుగా 300 నుంచి 400 టన్నులు మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది ప్రాసెస్. అయితే ప్రస్తుతం ఈ జొన్నగిరి బెల్ట్లో 13,000 కిలోల నిల్వలు ల్యాబ్స్ ఆధారంగా ధృవీకరించారు అక్కడ ఉన్నాయని. కానీ మైనింగ్ విస్తరిస్తున్న కొద్దీ అక్కడ మరి మొత్తం 50 టన్నుల బంగారం దాగి ఉంది నిక్షేపాలు భూమిలో అని చెప్పి బలంగా నిపుణులు, ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దాదాపుగా 400 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో ఆస్ట్రేలియా, చైనా దేశాల నుంచి తెప్పించినటువంటి సరికొత్త కార్బన్ ఇన్ పల్ప్ CIP టెక్నాలజీతో ఈ ల్యాండ్ని గోల్డ్ హబ్గా మార్చబోతుంది. ఇక్కడ ఏడాదికి ఎంత బంగారం తీస్తారో తెలుసా? ప్రారంభ దశలోనే, ఇనీషియల్ స్టేజ్లోనే పర్ ఇయర్ సుమారుగా 750 కిలోల నుంచి 1000 కిలోలు అంటే 1 టన్ను స్వచ్ఛమైన బంగారాన్ని పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్. రాబోయే 15 సంవత్సరాల పాటు ఇక్కడ నిరంతరంగా కంటిన్యూస్గా గోల్డ్ ప్రొడక్షన్ సాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ లభించబోయే బంగారం విలువ సుమారుగా 9,000 కోట్ల వరకు ఉంటుంది. 9,000 crores వరకు ఉండే అవకాశం ఉంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి?
అంతర్జాతీయ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ధరల ఆధారంగా ఇక్కడ జరిగే మొత్తం గోల్డ్ ఉత్పత్తిపై 4% రాయల్టీ రూపంలో ఏపీ ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల రూపాయల ఆదాయం డైరెక్ట్గా వస్తుంది రాయల్టీ రూపంలో. అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అనే పాయింట్ ఉంది. సాధారణంగా గోల్డ్ మైనింగ్ అంటే ఎక్కువగా ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో బాగా కెమికల్స్ వాడతారు, కాబట్టి అది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది, పర్యావరణం దెబ్బతింటుందనే ఒక టాక్ ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంది. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు రాబోతున్న ఈ ప్రాజెక్ట్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టైలింగ్స్ డ్యామ్ అంటారు అనే సరికొత్త ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాసెస్ని వాడుతున్నారు ఇక్కడ. అంటే మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఒక్క చుక్క నీటి కూడా వృధా కాదు, వేస్ట్ కాదు, పర్యావరణంలోకి దాన్ని వదలరు, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి వాడుతూ ఉంటారు. కంప్లీట్ 100% రీసైకిల్, రీయూజ్డ్, కాబట్టి పర్యావరణం దెబ్బతిందు. ప్రస్తుతం భారతదేశం తన గోల్డ్ అవసరాల కోసం మనందరికీ తెలుసు 90% విదేశీ దిగుమతులపైన ఆధారపడి ఉంది. ఇలాంటి స్వదేశీ ప్రైవేట్ మైనింగ్ ప్రాజెక్ట్స్ సక్సెస్ కనుక అయితే మన దేశంలోనే గోల్డ్ లభ్యత పెరిగి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అంతేకాదు రాయలసీమలోని వందలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఏపీలో వెలుగు చూసినటువంటి ఈ 9,000 కోట్ల బంగారు గని వెనుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందు విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను. మరి రాయలసీమ గడ్డపై రాబోతున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఇందులో ప్రత్యేకత గమనించినట్టయితే, ఇటీవల కాలంలో ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు గోల్డ్ వాడకాన్ని తగ్గించండి, గోల్డ్ కొనటాన్ని తగ్గించండి అని పదే విజ్ఞప్తి చేశారు. ఆయన సూచించిన 10 ఆర్థిక సూత్రాల సూచనలలో గోల్డ్ ఒకటి ప్రధానంగా ఉంది. దాని మీద చాలా చర్చలు కూడా జరిగినాయి. ఎందుకు ప్రధానమంత్రి గారు గోల్డ్ విషయంలో ఫోకస్ చేసి చెప్పారు అంటే, మనం భారతదేశంలో ఎక్కువ గోల్డ్ వాడతాం, కానీ అట్ ద సేమ్ టైం మా గోల్డ్ మొత్తం కూడా విదేశాల నుంచి మనం తెచ్చుకుంటాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం అనేది ఇంపాక్ట్ పడుతుంది భారతదేశంలో. అంటే రూపాయి మారక విలువ మీద దాని ఇంపాక్ట్ ఉంది. సో ఇంత పెద్ద కనెక్టెడ్ ఇండియన్ ఎకానమీకి గోల్డ్ అనేది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెట్టబోతున్న ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ యువతకే కాకుండా ఈ ఎకానమీ ఈక్వేషన్ మనం చూసినట్టయితే భారతదేశంలో ఈ ఎకానమీకి కూడా ఇది పెద్ద సపోర్ట్గా మనం ఖచ్చితంగా భావించవచ్చు. విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద దీని ఇంపాక్ట్ ప్రభావితం చేసేటువంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ గోల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో రావటం, ఇక్కడ లభ్యమవటం రాయలసీమ రతనాల సీమగా మారుతుంది అని ఆశిద్దాం. మనం కూడా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తే లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ గురించి, ఆంధ్రప్రదేశ్కు రాబోతున్న ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.